విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ అంటే ఆడియన్స్లో ఉన్న క్రేజ్ మనందరికీ తెలుసు. డియర్ కామ్రేడ్, గీత గోవిందం లాంటి హిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ రణబలి కోసం వెయిటింగ్. మరి ఈ మూవీ నేమ్స్ అన్ని మనం పైథాన్లో ఒకటిగా స్టోర్ చేయాలంటే ఎలా? సింపుల్, లిస్ట్ యూస్ చేస్తాం. వెల్కమ్ టు Day 9. ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు మన లిస్ట్కి ఒక నేమ్ పెట్టాలి. మూవీస్ అని పెడదాం. మూవీస్ ఈక్వల్ టు డియర్ కామ్రేడ్, గీత గోవిందం, రణబలి 3. ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అంటే లిస్ట్ స్టార్ట్ అయినట్టు, క్లోజ్ చేస్తే లిస్ట్ ఎండ్ అయినట్టు. స్ట్రింగ్స్ని కొటేషన్ మార్క్స్లో పెట్టాం, కానీ నెంబర్స్కి కొటేషన్ మార్క్స్ అనేవి అవసరం లేదు. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఒకే లిస్ట్లో స్టోర్ చేయొచ్చు. లిస్ట్లో మనం ప్రతి ఎలిమెంట్ని కామాతో సపరేట్ చేస్తాం. మరి ఈ ఎలిమెంట్స్ని బయటికి తీయాలంటే ఎలా? సింపుల్, దీనికోసం ఇండెక్సింగ్ అనేది యూస్ చేస్తాం. పైథాన్లో ఇండెక్సింగ్ అనేది ఎప్పుడు 0తోనే స్టార్ట్ అవుతుంది. మూవీస్ ఆఫ్ 0 అంటే డియర్ కామ్రేడ్, మూవీస్ ఆఫ్ 1 అంటే గీత గోవిందం. ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ అనేది 0, నెక్స్ట్ 1. ఇలా n ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనేది n-1. లిస్ట్ మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా? ఆన్సర్ని కామెంట్ చేయండి.